ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. జపాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కానెట్సు హైవే ఎక్స్ప్రెస్ పై ఘోర ప్రమాదం జరిగింది. దాదాపుగా 50 వెహికల్స్ మంటల్లోనే ఉన్నాయి. ఒకసారి మీరు విజువల్స్ చూసుకోవచ్చు. సో కానెట్సు హైవే నుంచి 2 వెహికల్స్ ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో ఆ వెహికల్స్ బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మంటల్లోనే చిక్కుకుపోయాయి. దాదాపుగా 100 మంది ఆ మంటల్లోనే ఉన్నారు. సో చాలామంది బయటికి రావడం జరిగింది. కానీ కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి రాలేక దాదాపుగా 10 మందికి పైగా స్పాట్లోనే సజీవ దహనం అయ్యారు. ఎంత బాధాకరం అంటే వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ వేడుకలకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్న వారే వీళ్ళంతా. ఏదో ఒక ఇంట్లో శుభకార్యం ఉంటుంది, లేదంటే అందరూ కలుసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి చేసుకుందామని, హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని వెళ్ళే సమయంలో ఇలాంటి విషాదం జరగడం నిజంగా బాధాకరం. ఒకసారి విజువల్ చూసుకోవచ్చు మీరు. సో జపాన్లోని గున్మా ప్రిఫెక్చర్లో ఏడాది ముగింపు సెలవుల ఉత్సాహం విషాదంగా మారిందని చెప్పుకోవాలి. టోక్యోకు సమీపంలోని మినాకామి పట్టణంలో ఉన్న కానెట్సు హైవేపై అర్ధరాత్రి వేళ ఊహించని రీతిలో భారీ ప్రమాదం సంభవించింది. మంచు తుఫాన్ కారణంగా రహదారి మొత్తం మంచుతో పేరుకుపోయి అత్యంత ప్రమాదకరంగా మారిన తరుణంలో 2 ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. సో ఈ చిన్న ప్రమాదం కాస్త పెను విపత్తుగా మారి చూస్తుండగానే 50కి పైగా వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. సో ఈ ప్రమాదంలో 77 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా మరి చాలామంది సీనియర్ సిటిజన్స్ అక్కడే సజీవ దహనం అయ్యారు ఆ మంటల్లోనే. దాదాపుగా 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఎవరైతే 57 మంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు స్టిల్ ఇంకా విషమంగా ఉంది. సో రహదారి మంచుతో కప్పబడి ఉండడంతో వాహనాలు అదుపు తప్పి స్కిడ్ అయ్యాయని వెనుక నుంచి వస్తున్న డ్రైవర్లు అప్రమత్తమైనప్పటికీ బ్రేకులు వేయడం సాధ్యపడలేదని అధికారులు చెప్తున్నారు. సో ప్రమాదం జరిగిన సమయంలో మంచు తుఫాను హెచ్చరికలు అమల్లో ఉండడంతో సహాయక చర్యలు కూడా తీవ్ర ఆటంకం కలిగింది. సో ఢీకొన్న వాహనాలు తాకిడికి ప్రమాద స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఈ అగ్ని ప్రమాదంలో డజనుకు పైగా వాహనాలు మంటల్లో చిక్కుగా కొన్ని కార్లు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులు తరలించారు. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ హైవేలోని కొంత భాగాన్ని మూసివేసి శిథిలాల తొలగింపు చర్యలు చేపడుతున్నారు. సెలవుల వేళ ప్రయాణాల్లో ఉన్న ప్రజలకు ఈ ఘటన నిజంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సో ఇప్పటికే ఆ హైవేని కూడా తాత్కాలికంగా మూసేసిన పరిస్థితి. ఇమాజిన్ 50 వెహికల్స్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. అండ్ దట్టు ఈ క్రిస్మస్ అయిపోయింది. సో న్యూ ఇయర్ వేడుకలకు జనం అంతా సిద్ధమవుతున్నారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. సో హ్యాపీగా టైం స్పెండ్ చేసుకుంటారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని జాబులు చేసుకునే వాళ్ళు దూరంగా ఉంటూ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇన్ని రకాలైన ఇన్ని కేటగిరీస్ ప్రజలు ఉంటారు. సో వాళ్ళంతా వెళ్ళే టైంలో సరిగ్గా ఇలాంటి ఘటన, మంచు తుఫాన్ రావడం, ఆ టైర్లు మొత్తం స్కిడ్ అయిపోవడం, 2 హెవీ వెహికల్స్ ఒకసారి కంటైనర్లో ఢీకొట్టుకోవడం, దాని వెనకాల 50 వెహికల్స్ మంటల్లోనే తగలబట్టడం నిజంగా బాధాకరం. సో జపాన్లో జరిగిన ఈ దారుణం గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.